హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను జిమ్లో జాయిన్ అయ్యాను అనమాట. ఇది ఏం చేయాలి, ఎలాగ చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మనకి ఏమీ తెలియదు అనమాట. ఇందులో జిమ్లో కొంతమంది సీనియర్స్ కోచెస్ ఉంటారు కదా, వాళ్ళకి అడిగేసి తెలుసుకుందాం అనమాట. ఇది ఒకసారి మీకు అంతా లొకేషన్ చూపెడతాను అనమాట. అలాగే ఇంకెవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను జిమ్కి వచ్చే ప్రదేశాలు రెండు అనమాట. అంటే రెండు ఎందుకంటే జనాలు ఎక్కువ వస్తారనమాట. అది బయట ఒక ప్రదేశము, లోపల ఉన్న ప్రదేశము. ఇది బయట ఉన్న ప్రదేశం అనమాట. మీకు అంతా ఒకసారి చూపిస్తున్నాను. నేను ఇప్పుడు చూపించిందల్లా ఫస్ట్ ప్లేస్ అనమాట. ఇప్పుడు వచ్చేసి సెకండ్ ప్లేస్. అదిగో మీకు మొత్తం బోర్డు రికార్డింగ్ చేసి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది లోపల రెండో ప్రదేశం అంట. లోపల ఎంట్రన్స్ వచ్చేసి దేవుడి బొమ్మలు ఉంటాయి. వినాయకుడు స్వామి అండ్ ఆంజనేయ స్వామి వీళ్ళకి దండం పెట్టుకొని నెక్స్ట్ మనం జిమ్కి వచ్చి మిగతా ఏమేమి చేయాలి, ఎలాగ చేయాలి అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఇది ఎక్కువగా మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇందులో కొంతమంది ఇంకా రాలేదన్నమాట. ఇంకా కొంచెం ఈరోజు నేను తొందరగా వచ్చాను, కొంతమంది వచ్చారనమాట. మీకు ఇదంతా చూపిస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే వెయిటేజ్ అనమాట. 7.5, 3.5, 6.8, 9.9, 3.5 అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వెయిటేజ్ బట్టి వాళ్ళు ఎంత అయితే తమ్ములు కొడతారో అంత దాన్ని బట్టి A to Z అన్నీ ఉంటాయన్నమాట. మీకు ఒకసారి చూపిస్తాను. ఇది నేను పట్టుకుందనమాట 7.5 అనేసి నేను అనుకుంటాను. 7.5 ఇది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది బరువు అయితే చాలా ఎక్కువగా ఉంది. తీసి అక్కడ పెడతాను అన్నమాట. నేనున్న రెండో ప్లేస్ మొత్తం మీకు ఒకసారి లొకేషన్ చూపిస్తాను అన్నమాట. మొత్తం ఇది మన ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్లో ఒక బుక్ పెడతారు. మనము వచ్చే ముందు టైమింగ్స్, మన పేరు, మన ఫోన్ నెంబరు ఇందులో రాయాలన్నమాట. రాస్తే వాళ్ళు వచ్చేసి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటారు అనమాట, ఇలా వస్తాను అనేసి. ఇది వచ్చేసి బాక్సులు అనమాట. సౌండ్ పెట్టి కొంచెం బాగుంటుంది అనేసి సౌండ్ పెడతారనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అంటే ఇందులో 2 ప్లేసులు ఉన్నాయి కదా. మొదటి ప్లేస్ చూపించాను, అలాగే రెండో ప్లేస్ కూడా చూపించాను. మీకు జిమ్ మీకు నచ్చే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.